చాలామంది నన్ను మీరు ఇక్కడేంటి అన్నారు. Many of the people who met me, they said, "Sir, are you here? How come you are here?" So these are the questions which have been asked. The same question was asked by a politician also to me when I tried to join a party. Because I attended OTC in Secunderabad. I was a chief guest. So I was there on the dais. Generally, parade, that was a marvelous parade which I could witness there. And generally, being in the police, immediately I asked them, how do I take the salute here? Because generally in police we salute like this, but they said you have to take a salute like that. So I took a salute like this on the stage. Then those photographs have come in the social media. Now also they are there. So that photograph was shown to the politician. They said that, sir, this man is a RSS man. So he attended OTC as a chief guest. So better to be careful before you take him into the party. Then those politicians asked me. Then I said, వ్యక్తి నిర్మాణం ఎక్కడ జరుగుతుందో అక్కడ నేను కూడా ఉంటాను అని చెప్పాను. ఎక్కడైతే వ్యక్తి నిర్మాణం జరుగుతుందో ఆ ప్రాంతాల్లో నేను ఖచ్చితంగా ఉంటాను. ఆ దృష్టిలో నేను స్వయం సేవకుడిని అని ఆయనకు చెప్పడం జరిగింది. సో ఆ విధంగా సమాజంలో ఒక మార్పు కోసం వ్యక్తి శీలము, వ్యక్తి సౌశీల్యము, వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం చేయాలన్న ఒక అద్భుతమైన సంకల్పనతో 1925వ సంవత్సరంలో డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ గారు నాగ్పూర్లో ఈ సంస్థను స్థాపించి లక్షలాది మంది స్వయం సేవకులను దేశానికి అందించారు. మొట్టమొదటిగా వారికి మనం కృతజ్ఞతలు తెలియాలి. వీ షుడ్ బి గ్రేట్ఫుల్ టు డాక్టర్ జీ ఫర్ స్టార్టింగ్ దిస్ వండర్ఫుల్ ఆర్గనైజేషన్ and inculcating the qualities of self-discipline, self-character, through which you can build the nation. Then Guruji, also he gave a lot of contribution to the whole things. When I was reading the book Bunch of Thoughts, so through this bunch of thoughts, he could inculcate a lot of thought process into the youth, and he could churn the mindset of youngsters. So ఆ విధంగా డాక్టర్ జీ మరియు గురూజీ వీరిద్దరూ చేసిన ఈ విషయాల గురించి ఈరోజు మాట్లాడుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా పెద్దలు, నేను ఎప్పుడు ఆయన వాకింగ్ ఎన్సైక్లోపీడియా అంటాను, మా రాకా సుధాకర్ గారు, వారు ఈరోజు ఈ 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ యొక్క ప్రస్థానం మరియు తర్వాత ఏం చేయాలి అన్న దాని గురించి ఆయన మాట్లాడతారు. నన్ను ఒక అవుట్ సైడర్గా, నేను ఇన్సైడర్నే కానీ అవుట్ సైడర్గా మాట్లాడమని వారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా I think there are many people who have come from different fields. We have doctors, we have software engineers, and we have people from construction industries, and we have so many people who have come here. And also I could find some school children and the college students also. That is very, very good. Because generally what happens is in such deliberations, we find only people above 50. But here I could see some college students also and school students also. So I request all the parents to take the children wherever you go, because there are a lot of things which they can learn here so that they can practice. We need to introduce them to good ideas and good processes so that they can inculcate and they can continue the things. సో ఆ విధంగా ఒక చిన్న పిల్లవాడిగా నేను సంఘ్ యొక్క యాక్టివిటీస్ శాఖలు చూసేవాళ్ళం. మేము శ్రీశైలంలో చదివాను. నేను ఆ సమయంలో శాఖ నడిచేది. అక్కడ చెట్టు కింద ఒక జెండా పెట్టి వాళ్ళందరూ వచ్చి కవాతు తర్వాత చర్చలు జరుపుతుండేవాళ్ళు. మేము చిన్నపిల్లలుగా దూరం నుంచి చూసేవాళ్ళం ఇవన్నీ కూడా. అప్పటి నుంచి సంఘం గురించి ఒక ఇంట్రెస్ట్ అన్నది డెవలప్ అయింది. ఈ విధంగా తరువాత విజయదశమి రోజున సంచలనం ఏదైతే ఉంటుందో అది కూడా చాలా కన్నుల పండుగగా ఉంటుంది. ఆ తర్వాత ముఖ్యంగా సంఘ గురించి తెలుసుకోవాలన్న నాకు మహారాష్ట్రకే నాకు ఆర్డర్ వచ్చింది. సో ఐ వాజ్ అలాటెడ్ టు ద మహారాష్ట్ర కాడర్. సో వేర్ ఐ కుడ్ ఇంటరాక్ట్ విత్ సో మెనీ పీపుల్. నాగ్పూర్ కావచ్చు, లేకుంటే మిగతా ప్రాంతాలు కావచ్చు, ఆ ప్రాంతాల్లో కూడా నా పోలీసు డ్యూటీలలో కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు, ఫీల్డ్ లెవెల్ నుంచి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళ గురించి నేను ఎప్పుడు కూడా స్వయం సేవకు దగ్గర నుంచి నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. ఎందుకంటే ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ వారి దగ్గర నుంచి నాకు దొరికేది.
సో ఆ విధంగా సంఘతో నా పరిచయం అన్నది బాల్య దశలో మా ఊరు నుంచి ప్రారంభమై తర్వాత నా కెరియర్లో కూడా అనేక మంది గొప్ప వాళ్ళతో పరిచయం చేసుకునే అవకాశం దొరికింది.